అయోధ్య తీర్పులో ప్రధాన సాక్ష్యం శ్రీ జగద్గురు రామభద్రాచార్య వారి క్యాంప్ ఇది. కుంభమేళాలో మహా అద్భుతం 7 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలు మీరు ఇక్కడ చూడొచ్చు. త్రివేణి సంగమంలో అమృత స్నానం తర్వాత మనం తప్పకుండా దర్శించాల్సిన ఆలయమే ఈ నాగవాసుకి ఆలయం. సో 40 కోట్ల మంది ఇక్కడికి స్నానం ఆచరించడానికి వస్తారనేది అంచనా. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, వీళ్ళు ఇది ఎలా లెక్కిస్తారు, వీళ్ళు వాడుతున్న టెక్నాలజీ ఏంటి, ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అనేసి మీకైతే డౌట్ రావచ్చు. చలి మాత్రం మామూలుగా అయితే లేదు. త్రిశూల్ ద్వార్, ధనుష్ ద్వార్ ఇక్కడ సాధువులు స్నానం చేసే లొకేషన్ అనమాట. నేను కూడా ఇక్కడే అమృత స్నానం ఆచరించబోతున్నాను. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 5 గంటలు అవుతుంది. ఫుల్ చలి అయితే ఉంది. కానీ చూడండి, సాధువులు వాళ్ళకి ఏం తెలియనట్లు, చలి అనేది వాళ్ళకు సంబంధం లేనట్లు స్నానాలు చేస్తున్నారు. ఒకసారి చూడండి, చలి మాత్రం మామూలుగా అయితే లేదు. సాధువులతో పాటు సామాన్య భక్తులు కూడా స్నానాలు అయితే స్టార్ట్ చేసేసారు మార్నింగ్ 5 ఉల్లాసంగా, ఉత్సాహంగా. ఇలా ఎవరైతే ఇప్పుడు స్నానం చేస్తున్నారో వీళ్ళందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్. చూడండి ఫాగ్ ఎలా, ఎముకలు కొరికే చలి అంటారు కదా, అలాంటి చలిలో సాధువులు స్నానం చేస్తారు. సో నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సాధు సంతువులు అందరూ కూడా బ్రహ్మముహూర్తంలోనే స్నానం చేసి వెళ్ళిపోతారంట, 3 నుంచి 4:30 లోపు. నేను 5 గంటలకు వచ్చాను కాబట్టి నేను కొంతమంది చూడగలిగాను. అండ్ ఇది లోయర్ సంఘం సెక్టర్ 20. సో స్నానం అయిపోయిన తర్వాత సాధువులు ఇక్కడే పూజ కూడా చేసుకుంటున్నారు. చూడండి, ఎన్డీఆర్ బృందాలు కూడా ఇప్పుడే సంఘంలోకి దిగాను. స్నానాలు అయిపోయిన తర్వాత సంగమ హారతి ఇచ్చి వాళ్ళ భక్తిని చాటుకుంటున్నారు. ఇక్కడ వయసుతో సంబంధమే లేదు, అందరూ భక్తి భావంతో స్నానానికైతే వచ్చి సంగమంలో స్నానం చేస్తున్నారు. ఇది యాక్చువల్గా త్రిశూల్ ఘాట్ అంట. సో 2 నదులు కలిసి పారే చోటు ఇది కాబట్టి ఈ ఘాట్లోనే చాలామంది స్నానం చేసేస్తున్నారు. మధ్యలోకి అయితే వెళ్ళలేదు. త్రిశూల్ ఘాట్, లోవర్ సంగం. చూడండి, టైం గడిచే కొద్దీ ప్రవాహంలాగా జనాలు ఎలా వస్తున్నారో వస్తూనే ఉన్నారు. చిన్న ప్రవాహంలాగా ప్రారంభమై పెద్ద ఒక మహానది అవ్వచ్చు, ఒక మహాసముద్రమే అయిపోవచ్చు అనమాట జనాలతో. ఈ స్వామివారు ఏర్పాటు చేసిన శిబిరం చూడొచ్చు. ఆ పేరు కాస్త పెద్ద టైటిల్ ఉంది. సో ఇలాంటి శిబిరాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇలా స్వామివార్లు ఏర్పాటు చేసిన శిబిరాలకు వాళ్ళనే అలో చేసుకుంటారు, కానీ బయట వాళ్ళకి పెద్దగా పర్మిషన్ ఉండదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడంతా స్వాములు ఉన్నారు. తర్పణాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడే అనమాట. నేను కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అని అడిగాను స్వామి దగ్గరికి వెళ్ళి. ఆప్కా ఇచ్చా హై అన్నారు. మనకి ఏదైతే తోస్తే అది ఇవ్వచ్చు అంటున్నారు. ఇంత అని డిమాండ్ అయితే చేస్తలేరు. సో మనకు నది దగ్గర అయితే వెళ్ళడంలో ఇక్కడే పూజలు చేసి గంగ వైపు మళ్ళుకొని నమస్కారం చేసుకోమంటున్నారు. తర్పణ పూజలు అంతా కూడా ఇక్కడ గట్టునే చేస్తున్నారు అనమాట. అక్కడికి వెళ్ళాలి. ఇదే ఫ్రెండ్స్, లాస్ట్ నైట్ నేను స్టే చేసిన టెంట్ 500 రూపీస్ది. బాగానే ఉంది. బాగలేకపోయినా అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. సంగం స్నాన్ ఘాట్ టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. 9 అయినా కూడా ఫాగ్ థిక్గా ఎలా ఉందో చూడండి. ఇంకా 1 అవర్ పడుతుంది ఇవంతా క్లియర్ అవ్వడానికి. హాయ్ ఫ్రెండ్స్, అదే మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను కదా ఇక్కడికి. సాధువులు స్నానం చేస్తారనేసి మార్నింగ్ నేను రావడం జరిగింది. అది మీకు చూశారు కదా. సో ఇప్పుడు నేను ఈ స్నానఘాట్ దగ్గరికి వచ్చి ఇక్కడ స్నానం చేయబోతున్నాను. త్రివేణి సంగమంలోకి బోటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ అమృత స్నానం నేను ఘాట్లోనే చేస్తాను. ఈవినింగ్ మళ్ళీ సంఘానికి అయితే వెళ్తాను. క్రూర కర్మములు నేరక చేసి నేరములెంచకు రామా, దారిద్ర్యము పరిహారము సేయవి దైవశిఖామణి. ఫ్రెండ్స్, ఏం మ్యాజిక్ ఉందో ఏమో కానీ నేను మునిగినప్పుడైతే ఎముకలు కొరికే చలి అయితే ఉండింది. బయట వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసి విపరీతంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అంతా మహత్యం అన్నమాట. गंगा जमुना सरस्वती जटाओं पर शंकर जी के ऊपर चढ़ता है। हाँ, शंकर जी के ऊपर जो आते हैं, हाँ, इसलिए वो डालना पड़ता है। वो हमेशा आपका नाम से पड़ा रहेगा, जल में प्रवाहित हो जाएगा। ओके।
कितना 10 रुपये 10 रुपये ఫ్రెండ్స్ నా వెనకాల చూస్తున్నారు కదా లోయర్ సంఘం. సో లోయర్ సంఘంలో వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనకంతా అప్పర్ సంఘంలోనే. అప్పర్ సంఘం ఇప్పుడు ముందు సెక్టర్ 5 మన తెలుగు వాళ్ళు ఏదో గుడారం ఏర్పాటు చేశారంట, ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ అకామిడేషను. సో నేను అక్కడికి వెళ్తాను, ఇప్పుడు వెళ్ళి మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాను. అక్కడ జనాలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు. ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుటికి స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తుంది. జనాలు బాగా పెరిగారన్నమాట. సో 40 కోట్ల మంది ఇక్కడికి స్నానం ఆచరించడానికి వస్తారనేది అంచనా. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 2019లో 26 కోట్ల మంది ఇక్కడైతే స్నానాలు ఆచరించారు, సంగమ స్నానాలు. సో వీళ్ళు ఇది ఎలా లెక్కిస్తారు, వీళ్ళు వాడుతున్న టెక్నాలజీ ఏంటి, ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అనేసి మీకైతే డౌట్ రావచ్చు. అలాగే కుంభమేళా స్టార్ట్ అయింది కదా, పౌష పౌర్ణమి అంటే మనకు జనవరి 13 ఫస్ట్ రోజు 5 కోట్ల మంది పైనే స్నానం ఆచరించారు అనేసి. సో వీళ్ళు ఎలా లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం, ఏ టెక్నాలజీ వాడతారో కూడా తెలుసుకుందాం. సో టైం అయితే 10:37 అవుతుంది. ఇప్పుడే సూర్యుడు అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. సో ఈ లెక్కలన్నీ ఊహాజనితమేనా అంటే అలా ఏం కాదు. రియల్ టైం అసెస్మెంట్ టీం అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు జనాలను లెక్కిస్తారు. అలాగే ఏఐ టెక్నాలజీ సహాయం కూడా తీసుకుంటారు. ఇక్కడ ఈ కుంభమేళ ఏరియాలో మొత్తం 1800 సీసీ కెమెరాలు, ఏఐ హైటెక్ టెక్నాలజీ కెమెరాస్ ఈజీగా అవి డిటెక్ట్ చేసేస్తాయి. మన ఏఐ కెమెరాస్ వెళ్ళినా కూడా ఒకసారి కౌంట్ చేస్తాయి. అలాగే మొబైల్ డేటా తీసుకుంటారు. మొబైల్ డేటా అంటే మనకు టవర్ కింద ఎన్ని నెంబర్స్ వచ్చాయి, కొత్త నెంబర్స్ అని ఆ డేటా తీసుకుంటారు. అండ్ సిటీలో ట్రాఫిక్ కూడా చూస్తారు, ట్రైన్, బస్సు. సో ఇవన్నీ కలెక్టివ్గా డాటా కలెక్ట్ చేసి ఒక అంచనాకు వచ్చి అప్పుడు అనౌన్స్ చేస్తారనమాట. ఇవైతే ఊహాజనితం అయితే కాదు. సో ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉంది. ఇంతకుముందు ఎలా లెక్కేసేవాళ్ళంటే సేమ్ ఏఐ లేకుండా రియల్ టైం అసెస్మెంట్ టీం మామూలుగా మాన్యువల్గానే లెక్కేస్తారు. అండ్ ఇప్పుడు కెమెరాస్తో పాటు డ్రోన్లు కూడా వాడుతున్నారంట. 360 డిగ్రీస్తో పనిచేసే డ్రోన్స్, వాటి సహాయంతో కూడా లెక్కిస్తారనమాట. సో ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది. ఇంతకుముందు ఓన్లీ రియల్ టైం అసెస్మెంట్ టీము ఇంకా ఈ డాటా తీసుకుంటారు. అలాగే సిటీలో ట్రాఫిక్ ఇవన్నీ కూడా కలిపి మనకు ఒక లెక్క, ఒక అంచనాకైతే వచ్చి మనకు ఒక ఫైనల్ फिगर అయితే చెప్తారన్నమాట. లక్కీ మిశ్రా आप कहाँ से आ रहा कुंभ मेला को? हनुमानगंज उत्तर प्रदेश ही कितना किलोमीटर है? 5-6 किलोमीटर. 5-6 किलोमीटर उतना ही लोकल आप प्रयागराज लोकल. ఓకే జై శ్రీరామ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సెక్టర్ 6కి వెళ్తున్నాను. మన టీటీడీ దేవస్థానము అండ్ నాగవాసుకి అండ్ రామభద్రాచార్య ఆశ్రమం ఒకే చోట 3 కవర్ చేయొచ్చు. చూస్తున్నారు కదా జనాలు. సో సెక్టర్ 5 అయితే నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకు గంగా నది ఒడ్డు నుంచి ఒక 100 మీటర్స్ దూరంలోనే మన తెలంగాణ వాళ్ళు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏర్పాటు చేశారంట. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను కానీ నాకు టైం లేనందువల్ల ఇప్పుడు నేను ఇంకా ఇక్కడ వెళ్ళానంటే ఇక్కడ సెక్టర్ 6లో ఈ మెయిన్ ప్లేసెస్ మిస్ అవుతాయి. యాక్చువల్గా మనము ఈ రూట్లో ఇట్లా రావాల్సింది, ఇక్కడ క్లోజ్ చేశారు. మళ్ళీ అక్కడ అంతా తిరుక్కొని ఇట్లా వచ్చాము. ఇక్కడ అది ఏమంటే పరిస్థితి, ఆ పాంటూన్ బ్రిడ్జెస్ కావచ్చు, ఎప్పుడు ఎక్కడ ఏది క్లోజ్ చేస్తారో ఏది ఓపెన్ చేస్తారో తెలియదన్నమాట. కాబట్టి పిక్కలు గట్టిగా ఉండాలి తిరగడానికి. ఇక్కడ కచ్చప్ ద్వార్, కూర్మా అవతారపు ద్వారం, ఇదే యాక్చువల్గా మనకు మహాకుంభమేళకు ముఖద్వారం లాంటిది. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కచ్చప్ ద్వార్ దగ్గరికి అయితే వచ్చేసాను. అంటే కూర్మా అవతారంకి సంబంధించిన దారి ఇది ముఖద్వారం అన్నమాట కుంభమేళాకు. మనం ఇక్కడ నుంచి వెనక్కి 1.5 కిలోమీటర్ వెళ్తే సంగం బోటింగ్ పాయింట్ వస్తుంది. ఇది మెయిన్ రోడ్ నుంచి ఎంట్రీ పాయింట్ లాంటిది అనమాట, చూస్తున్నారు కదా అదే. అండ్ నార్త్కి 3 కిలోమీటర్లు వెళ్ళాలి మనము నాగవాసుకి టెంపుల్కి వెళ్ళాలంటే. ఇదే ఆ రోడ్డు. మీరు అక్కడ చూస్తున్నది గంగా నది. నార్త్ నుంచి గంగా నది వస్తుంది, వెస్ట్ నుంచి యమునా నది వస్తుందని మీకు తెలిసిందే. ఆ 2 కలిసి ఇంకా అంతర్లీనంగా అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటుంది. ఆ 3 కలిసి తూర్పు వైపు ప్రయాణిస్తాయన్నమాట టువర్డ్స్ వారణాసి. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో. సెక్టర్ 6కి వెళ్ళే చోట చిన్నగా క్యూ లైన్లో మనం మూవ్ అవుతున్నట్లు అవ్వాల్సి వస్తుంది. రోడ్స్ మొత్తం బ్లాక్. ఇంతకుముందు అయితే వెనకాల ఇంకా ఘోరంగా ఉండింది పరిస్థితి. ఇప్పుడు ఎట్లుందంటే మనం ఇంకా సెక్టర్ 6కి రావాలంటే చూడ, ఇది గంగా తీరం వెంబడి ఉన్న మెయిన్ రోడ్డు. నాగవాసుకి టెంపుల్కి వెళ్ళే దారి నడిచి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, అంత కష్టతరంగా ఉందన్నమాట. మాత్రం చాలా ఘోరంగా ఉంది. జనాలు, వెహికల్స్ స్లోగా క్యూ లైన్లో. ఎందుకన్నా వచ్చానరా దేవుడా అనిపించింది అసలు. మీరు అక్కడ చూస్తున్నది శాస్త్రి బ్రిడ్జ్.
వారణాసి అలహాబాద్ రోడ్ అనమాట. మనం ఎక్కడున్నా ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్కి అవతల సెక్టర్ 4, 5, 9, 18, 19, 20 అంతా మనం తిరిగి అది. ఇప్పుడు మనము యువతలకు వచ్చామన్నమాట. సెక్టర్ 6, 7, 8, 9 అనమాట. ఈ ఏరియాకి వచ్చాము. సో ఇదంతా కూడా గంగా నది, నార్త్ నుంచి వస్తున్న గంగా నది అనమాట. ఇక్కడ మాత్రం ట్రాఫిక్ తప్పించుకున్నాం. 1 కిలోమీటర్ మాత్రం నరకప్రాయం అనమాట. లగేజ్తో వచ్చాను. నాకు పరిస్థితి నాకే చూస్తున్నారు కదా. ఫైనల్గా అయితే నాగవాసుకి మందిర్కి అయితే వచ్చేసాం. అక్కడ చూడవచ్చు మరి హిందీలో ప్రాచీన్ నాగవాసుకి మందిర్ అనేసి లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక ఈ టెంపుల్ గురించి చెప్పుకోవాలంటే సర్పరాజైన వాసుకి సముద్ర విమగనంలో ఆయన్ని తాళ్లాగా వాడారు కదా. ఆ టైంలో ఆయన ఒళ్ళంతా కాలిపోయేసి గాయాలయ్యాయంట. సో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళగా విష్ణుమూర్తి ఏమని సజెస్ట్ చేశారంటే, నువ్వు ప్రయాగరాజ్ దగ్గర ఉన్న సరస్వతి నదిలో స్నానం చేసి అక్కడ రెస్ట్ తీసుకొని నీకు గాయాలన్నీ మానిపోతాయనేసి అన్నారంట. సో విష్ణుమూర్తి చెప్పినట్లుగానే వాసుకి ఇక్కడికి రావడం, స్నానం చేసి ఈ కొండపైన అయితే ఇక్కడ ఈ ప్లేస్లో రెస్ట్ తీసుకున్నారు. విష్ణుమూర్తి చెప్పినట్లే గాయాలన్నీ కూడా మానిపోయి ఆయన మళ్ళీ ఓదార్పు పొందాడంట. ఇక ఇక్కడి నుంచి వాసుకి బయలుదేరబోతున్నప్పుడు ఋషులు మరియు దేవతలు అతన్ని ఉండమని అభ్యర్థించారు. నాగపంచమి రోజున భక్తులు తప్పనిసరిగా త్రివేణి సంగమంలో స్నానం చేసి పూజించాలన్న దానితో సహా కొన్ని షరతులతో ఆయన అంగీకరించారనమాట. ఇక్కడ మీరు చూసినదే గర్భగుడి లోపలికి వెళ్ళకండి. మీరు అక్కడ చూస్తున్నారు కదా 5 తలల వాసుకిని. ఇక్కడ మీరు చూస్తున్న వాసుకి మూర్తి ఏదైతే ఉందో ఈ విగ్రహం బ్రహ్మదేవుని మానసపుత్రులచే స్థాపించబడిందని ఇక్కడ నమ్ముతారనమాట. మంచిగా దర్శనం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మొఘలులు అప్పట్లో మన దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు కదా. ఔరంగజేబ్, సాక్షాత్ ఔరంగజేబే ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి తనే స్వయంగా వచ్చాడంట. ఇక్కడికి వచ్చిన తర్వాత వాసుకి యొక్క భయంకరమైన రూపాన్ని చూసి ఆయన మళ్ళీ ఈ ఆలయాన్ని ఒక చిన్న గీత కూడా వేయకుండా తిరిగి వెళ్ళిపోయాడంట. సో ఈ ఆలయానికి అంత పెద్ద ఘన చరిత్ర ఉంది. ఇక ఈ ఆలయంలో కాలసర్పదోష పూజలకు చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట. నాగపంచమి రోజైతే ఇక్కడ ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటారంట. ఎటు చూసినా భారీ జనసందోహం అండ్ ఉత్సవాలు కనిపిస్తాయంట. సో ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఎదురుగా చూస్తున్నది గంగా నది. మనం అక్కడ కిందికి దిగిన తర్వాత లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోవాలన్నమాట సెక్టర్ 6లోకి వెళ్ళడానికి. నాగవాసుకి ద్వార్ మీరు చూస్తున్నారు కదా. మనం ఇప్పుడు సెక్టర్ 6లోకి అడుగుపెట్టాలంటే ఈ ముఖద్వారం గుండానే అడుగుపెట్టాలి. మనకు స్టార్టింగ్లోనే రైట్ సైడ్ ఈ కుంభమేళాలో మహా అద్భుతం అన్నమాట. ఇది దాదాపు 7 కోట్ల రుద్రాక్షలు, మామూలు విషయం అయితే కాదు. 7 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక మహా అద్భుతం అనే చెప్పాలి. చూడండి, అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇక చూడండి ఆ వేద మంత్రోచ్చారణ ఎలా ఉందంటే మన మైండ్లో ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసేటట్లుంది. చుట్టూ ఈ ప్రాంతం మొత్తం ఒక పాజిటివ్ వైబ్స్తో ఉందన్నమాట. అంత మహాద్భుతంగా ఉంది. యాగాల భూమి ప్రయాగరాజ్ అని ఊరికే అనలేదు. చూస్తున్నారు కదా, మొత్తం ఇటు చూసిన ఈ ఏరియా మొత్తం, ఈ స్ట్రెచ్ మొత్తము ఈ వేద మంత్రోచ్చారణలతో పాటు సాధువులు వీళ్ళందరూ కలిపి ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే ఈ ప్రాంతానికి తీసుకొచ్చారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంత మహాద్భుతం ఇది. శ్రీ జగద్గురు రామభద్రాచార్య వారి క్యాంపు దగ్గర ఉన్నాం ఇప్పుడు మనము. మీ అందరికీ తెలిసిందే ఆయనకు పుట్టుకతోనే కళ్ళు లేవన్నమాట. కానీ అపర జ్ఞాని, మేధావి, తపస్వి, అయోధ్య తీర్పులో ప్రధాన సాక్షి, జడ్జు ఏ రెఫరెన్స్ అడిగినా పలానా చోట పలానా శాస్త్రంలో పలానా పురాణంలో ప్రతి రెఫరెన్స్ ఇచ్చి జడ్జులే చెయ్యి ఎత్తి దండం పెట్టారంట. ఎవరు స్వామి మీరు, దైవాంశ స్వరూపులుగా ఉన్నారనేసి. అటువంటి మేధావి ఆయన చూద్దామనుకొని వచ్చాను. కానీ ఆ జనాలు చూస్తున్నారు కదా, ముఖ్యమంత్రి యోగిజీ వచ్చారంట ఇక్కడికి.
సో ఫస్ట్లో అయితే ఇక్కడికి కూడా అలో చేయలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయారు, అందరూ వెయిట్ చేస్తున్నారు చాలామంది చూద్దామనేసి. బట్ ఇప్పుడు ఈరోజు అయితే జరిగే పని కాదు. మామూలుగా అయితే ఆయన ఈ హాల్ ఉంది కదా, ఈ హాల్లో అక్కడ కూర్చుండేవాళ్ళు, మామూలు పబ్లిక్ కూడా దర్శనం ఇచ్చేవాళ్ళు. ఆయన కూడా మంచి సెక్యూరిటీని అరేంజ్ చేశారనమాట. సో నా బ్యాడ్ లక్, ఆయన దర్శించలేకపోయాను. పక్కనే యాగశాల కూడా ఉంది. యోగిజీ అయితే రెగ్యులర్గా ఇక్కడ వీళ్ళతో అందరికీ మఠాధిపతులతో కావచ్చు, ఆ కాడాలతో ఆయన టచ్లోనే ఉంటూ ఉన్నారనమాట. ఏర్పాట్లన్నీ ఆయన దగ్గరుండి పరిశీలిస్తున్నారు. సో ఇది మనకు లోపలికి ఎంటిన తర్వాత రైట్ సైడ్ యాగశాల. ఒకసారి యాగశాల కూడా వెళ్ళి చూద్దాము. మహానుభావుని అయితే నేను దర్శించలేకపోయాను. ఒక్కసారి ఆలోచించండి, కళ్ళు లేకపోయినా అన్ని శాస్త్రాలను, ఉపనిషత్తులను తనలో ఎలా ఆవాహన చేసుకున్నాడో, ఇది మామూలు మనుషులకైతే సాధ్యం కాదు. ఇది దైవం స్వరూపులు అనేది, అందుకనే నేను అన్నాను. రామభద్రాచార్య స్వామి వారి క్యాంప్కి ఆపోజిట్లోనే అన్నదానం జరుగుతుంది. సో ఇక్కడి నుంచి మనకు మళ్ళీ వాకబుల్ డిస్టెన్సే మన టీటీడీ దేవాలయం, నమూనా దేవాలయం అన్నమాట. సో ఇంత దూరం వచ్చి ఇంకా పక్కనే కదా అనేది జస్ట్ అంతా కూడా నాకు 10-15 నిమిషాలు అయిపోయింది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి, స్వామివారిని దర్శించుకుందాం. ఇక్కడ నార్త్ వాళ్ళు మన బాలాజీని ఎక్కువ ఇష్టపడతారు కదా, నార్త్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారనమాట. సో మనం కూడా వెళ్ళి మన బాలాజీని ఇక్కడ చూద్దాము. గోవిందా గోవిందా చూస్తున్నారు కదా బాలాజీని, ఇది కూడా చూడొచ్చు. ఇంకా ఇది ఎగ్జిట్ అనమాట. ఇది మధ్యాహ్నం కాబట్టి కొంచెం పబ్లిక్ తక్కువగా ఉన్నారు. ఇంకా రోజులు గడిచే కొద్దీ పబ్లిక్ని మనం ఊహించాలన్నమాట. ఇంకా ఇక్కడ ఈ ఆపోజిట్లో మీరు చూస్తున్నది అక్కడ ప్రవచనాలు అంతా వీళ్ళకు సమావేశం మందిరం లాగా అనుకోండి. ఇంకా అక్కడ చూడండి, అక్కడ పబ్లికేషన్స్ ఏదో అమ్ముతున్నారు, అక్కడ కూడా వెళ్ళి చూద్దాము. సో ఇవి టీడీ వాళ్ళు ఇక్కడ ఇవి అమ్ముతున్నారు అనమాట. అకామిడేషన్ కూడా ఉంది, కానీ అది ఏపీకి వెళ్ళిపోతుంది అనమాట. సామాన్యులకి అయితే అందుబాటులో లేదని లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్లున్నాను మీకు. సో అక్కడి నుంచి చూడండి, నేను ర్యాపిడో బుక్ చేసుకున్నా. ఇక్కడ సెక్టర్ 7, 8, 9 చూస్తున్నారు కదా. ఎందుకంటే మళ్ళీ ఈరోజు సంఘం మిస్ అయింది అనుకోండి, మళ్ళీ రేపైతే నేను ఉండలేను ఇక్కడ. సో నేను రిటర్న్ వచ్చేటప్పుడు మనం మెయిన్ రోడ్లో వచ్చాం కదా, అక్కడ రోడ్డు క్లోజ్ చేశారు. రోడ్లు క్లోజ్ చేసి ఇక్కడ మనకు పాంటన్ బ్రిడ్జ్ దగ్గర డైవర్ట్ చేశారు. చూడండి, ఎప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ కింద ఎప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మనం ప్రెడిక్ట్ చేయలేము. సో ఇదే బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ గుర్తుపెట్టుకోండి. ఈ బ్రిడ్జ్ లెఫ్ట్ రైట్ మనం ఎక్కడున్నా ఈ బ్రిడ్జ్ గుర్తుపెట్టుకుంటే చాలు. శాస్త్రి బ్రిడ్జ్, వారణాసి అలహాబాద్ రోడ్డు. పిల్లర్స్ మొత్తం దేవతామూర్తుల చిత్రాలే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ త్రివేణి సంఘం బోటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై జై త్రివేణి, జై ప్రయాగ్. అసలు చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఏం మాత్రం వీళ్ళకి రెస్పాన్స్ లేకుండా అక్కడ బోట్స్ని అక్కడ పెట్టుకొని ఉన్నారు. ఎవరు రెస్పాండ్ అవుదాం లేదు, కనీసం ఏంటి వాళ్ళ డిమాండ్స్ కూడా చెప్తలేరు. మరీ టూ మచ్గా ఉంది మాత్రం ఇక్కడ మాత్రం బోటింగ్ దగ్గర సిస్టమ్. अरे यार तू बोले यार ना जरा हुआ जब मैं हमें బ్రేక్. కరెక్ట్గా జర్నీ 15 minutes అక్కడి నుంచి ఇక్కడికి.